ఇప్పుడు బడికి వెళ్ళాల్సింది పిల్లలు కాదు, పిల్లల తల్లిదండ్రులు. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇలా చాలానే నేర్పించాలి, దగ్గరుండి మరి దిద్దించాలి. ఎందుకంటే చూస్తూ చూస్తూ పిల్లల జీవితాలని సంకనాకించేది వీళ్ళే. ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను మన్నించండి, తప్పడం లేదు. అలాగని సున్నితంగా మాట్లాడే విషయం కూడా కాదు ఇది. ఇప్పటికే చాలామంది పిల్లల మెదడులో విషబీజాలు నాటుకున్నాయి. కొంతమందిని అది మత మూర్ఖులను కుల పిచ్చోళ్ళని చేసింది. మనలోనే ఉన్న, మనతోనే బ్రతుకుతున్న భావాలు మాత్రం ఉగ్రవాదులవి, ఆదర్శాలు మాత్రం అజ్ఞానులవి. ఎవరు చేశారు వీళ్ళని ఇలా? ఎవరు వేసిన బాటలివి? గెలిస్తే నా కొడుకు నా కూతురని గర్వంగా చెప్పుకుంటున్నావే, మరి వాళ్ళ ఓటమి సంగతి ఏంటి? నీ కొడుకు చేసిన దారుణాలు, దౌర్జన్యాల సంగతి ఏంటి? మద్యం మొత్తులో వాడు చేసిన హత్యలు, అత్యాచారాల సంగతి ఏంటి? పిల్లాడి బాక్స్లో స్నాక్స్ పెడుతూ ఎవరికి పెట్టొద్దు నాన్న, నువ్వు మాత్రమే తిను, నువ్వు ఒక్కడివే తిను అనే మాట వెనక అర్థం ఏంటి? తప్పు నీ కూతురుతో కొడుకుదని తెలిసి కూడా అకారణంగా టీచర్స్ మీద అరిచే అరుపుల వెనక ఉద్దేశం ఏంటి? ఏమి నేర్పిస్తున్నావు నీ పిల్లలకి? దయచేసి ఇది ప్రేమను మాత్రం అనకండి. మొన్ననే చదివాను న్యూస్లో, కోడలి కిడ్నీ పాడైందని అత్త తన కిడ్నీని త్యాగం చేసింది. మరి దీన్నేమంటారు? జాలి దయ లేకుండా పిల్లలు తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో పడేస్తే అప్పటికి పిల్లల క్షేమాన్ని కోరే పిచ్చోళ్ళదేంటి? ఎవరికి చెప్తున్నావు ఈ కథలు, కహానీలు? పిల్లల్ని పెంచడం అంటే తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, వేసుకోవడానికి బట్టలు, ఇవి మాత్రమే కాదు. పిల్లల్ని పెంచడం అంటే ఆడపిల్లల్ని ఎలా గౌరవించాలో చెప్పండి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి చెప్పండి, తండ్రి కష్టం గురించి చెప్పండి, ఓటమి గురించి చెప్పండి, వాడి అందమైన దేహం వెనక అమ్మ పురిటి నొప్పులు ఉన్నాయని చెప్పండి, కూతురు కోరుకునే స్వేచ్ఛ వెనక తల్లిదండ్రులు కోల్పోయిన స్వేచ్ఛ గురించి చెప్పండి. ఇలా ప్రతిదీ చెప్పండి. వినకపోతే రెండు తన్ని మరీ చెప్పండి. చివరిగా ఒక మాట, పిల్లల మనసు తెల్ల కాగితం వంటిది, మనం ఏం రాస్తామో అదే కనిపిస్తుంది అంటారు రూసో. ఈసారి ఏదైనా బలంగా రాయండి, గుర్తుండిపోయేలా రాయండి, వాడి గురి మారిపోయేలా రాయండి. యువర్ చిల్డ్రన్ ఆర్ వాచింగ్ యూ అండ్ దే విల్ ఫాలో యువర్ ఎగ్జాంపుల్.